అన్న చెప్పండి. అయితే ప్రతిపక్ష నాయకుడు అని చెప్పి గగ్గోలు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వెళ్ళాలంటే గతంలోనే గవర్నమెంట్ సొమ్ముతో హెలికాప్టర్లు వేసుకొని తిరిగిన పరిస్థితి, 10 కిలోమీటర్లు కూడా తిరిగిన పరిస్థితి. ఇప్పుడేమన్నా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు వెళ్తుంటేనే గవర్నమెంట్ పనులకు వెళ్తుంటేనే దానికి కూడా లెక్కలు చెప్పమని అడుగుతున్న పరిస్థితి. మరి ఈరోజు ఆయన పెళ్ళిళ్ళకి కానీ ఇటు పక్కన ఎక్కడికైనా వెళ్ళాలంటే హెలికాప్టర్ వెళ్తున్న పరిస్థితి. ఆయనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటారు? వీళ్ళంటే గవర్నమెంట్ డబ్బు ఖర్చు పెడుతున్నారు, వీళ్ళ మీద ఇరిగేషన్ చేస్తున్నారు. మరి ఆయనకి సొంత డబ్బులు ఏడి నుంచి వస్తున్నాయి అంటారు? అంతంత కోట్ల డబ్బులు, లక్షల లక్షల డబ్బులు ఏడి నుంచి వస్తున్నాయి అంటారు? ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అనే అతనే పెద్ద దొంగ. దొంగ ఎదుటోని దొంగ అంటాడు. దొంగ ఎప్పుడు దొంగ నొప్పుకోడు. అలాగే ఇవాళ వీళ్ళు దోచుకుని దాచుకుని కల్తీ మద్యంతో జనాల ప్రాణాల మీద సంపాదించిన యొక్క డబ్బులతో, శవాల మీద సంపాదించిన డబ్బులతోనే ఈరోజు ఇవాళ కూడా హెలికాప్టర్లు వేసుకుని పెళ్ళిళ్ళకి పేరెంటాలు తిరుగుతుంది. ఇతను వీళ్ళ పార్టీ వీళ్ళ జగన్ అందుకో ఈరోజు నీతి నిజాయితీకి మారిపోయిన నారా లోకేష్ బాబు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఇట్లా అవాకు చెవులు పెట్టినది ఏంటి వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం. అలాగే నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసావు? పక్కన ఉన్న తాడేపల్లి ప్యాలెస్ నుంచి మంగళగిరికి హెలికాప్టర్స్ స్ట్రైక్ జెట్ వేసుకుని వెళ్ళావు. నువ్వు హెలికాప్టర్ వేసుకుని అవి ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఎవరన్నా వ్యక్తి ఉన్నారంటే అది ఒక్కడవే. అటువంటిది ఇవాళ నారా లోకేష్ బాబు గారు తన సొంత ఖర్చులతో ఎక్కడికి వెళ్ళినా కానీ, లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారి సొంత ఖర్చులతో వాళ్ళు ఈ క్రికెట్ చూడటానికి కానీ ఇంకోదానికి వెళ్తే నువ్వు నీ బ్యాచ్ కూర్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అదేమంటే ఇంట్లో చూడొచ్చుగా టీవీని అడుగుతున్నావా జగన్మోహన్ రెడ్డి? నీకు అసలుకి సిగ్గు శరం ఉందా? ఆ మాటలు మాట్లాడదాకి మా లోకేష్ బాబు గారి పైన ఎటువంటి తప్పుడు కేసులు కానీ తప్పుడు ఆరోపణలు కానీ లేవు. నీ మీద 42 కేసులు పెట్టుకుని నువ్వు ఇవాళ బయటికి వెళ్ళాలంటే కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకుని నీ వీసా పాస్పోర్ట్కి అప్లై చేసుకుని పర్మిషన్ వెళ్ళిన పరిస్థితులు ఉన్నావు నువ్వు. కాబట్టి నువ్వు ఒక నేరస్తుడు, ఆర్థిక నేరస్తుడు కాబట్టి నువ్వు ఇంట్లో కూర్చొని చూడగలుగుతావు, చూడొచ్చు. కానీ మా లోకేష్ బాబు గారికి, మా చంద్రబాబు నాయుడు గారికి అటువంటి తప్పుడు కేసులు లేవు, తప్పుడు నిందారోపణలు లేవు. కాబట్టి మేము ధైర్యంగా మా లోకేష్ బాబు గారు కానీ, మా చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ సొంత సొమ్ముతో ప్రతి ఒక్క పైసా కూడా తాగే కాఫీ టిఫిన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క పైసా కూడా వాళ్ళ సొంత నుంచి ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళు వెళ్ళి చూస్తుంటే నువ్వు వాళ్ళ ప్రజానికాన్ని తప్పుదారి పెట్టించడం కోసం, నీ తప్పుడు ప్రచారం కోసం నువ్వు రాజకీయంగా ఏదో ఇంకా పాముకుందామని, ఇంకా జనాలు నమ్మిద్దానే నీ కుటిల ప్రయత్నాన్ని ఎవరు నమ్మరో. నువ్వెంత చెప్పినా కానీ నీ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలైతే లేరు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే గతంలో ఏదైతే ఆయన ఉండగా ఇటు విజయవాడకు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ, అటు వైజాగ్ ఉదయ్ తుఫాన్కి వచ్చినప్పుడు ₹1 అనౌన్స్ చేసిన పరిస్థితి. నిన్నగా మన సోషల్ మీడియాలో కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఎవరైతే ఒక అమ్మాయికి దాదాపు 18 కోట్లు రావాల్సి వస్తే 18 కోట్లు మా నాయకుడు ఇచ్చేసేయడం ప్రచారం చేసిన పరిస్థితి. కానీ వాస్తవికంగా నిజంగానే ఆ డబ్బులు వచ్చినాయి అంటారు, ఇచ్చారంటారా? లేకపోతే ఇంకో పక్కన చూసుకుంటే లోకేష్ గారు ఇవాళ 6 కోట్లు ఇవ్వడం జరిగింది. ఎవరైతే అమ్మాయికి ఆపరేషన్ చేయాలి దానికి ఇవ్వడం జరిగింది. దాన్ని ఎలా చూడుతుంటారు? ఇప్పుడు మనకి విజయవాడకి తుఫాన్ వచ్చింది, మొత్తం మునిగిపోయింది. బొడవేరు కట్ట మొత్తం వచ్చాడు, చూశాడు, వెళ్ళాడు. ఏంటి చెప్పిన సామెతగా లింగడు రానే వచ్చాడు పోనే పడినట్టుగా వచ్చాడు, చూశాడు, ₹1 అన్నాడు. కనీసం కోటి పైసలు కూడా ఎక్కడ ఎవరి చేతికి ఇచ్చిన పాపం లేదు, ఏం చేసిన పాపం లేదు. అటువంటి వీళ్ళు ఇవాళ ఒక పాప జీవితం కోసం 18 కోట్లు ఇచ్చాడని చెప్పి తప్పుడు ప్రచారం చేసుకుంటే దానికి తగ్గ ప్రూఫ్స్ కానీ ఏ వెబ్సైట్లో పెట్టారు చెప్పమనండి, ఏ సాక్షి ఏ మీడియా ముందు వీళ్ళు మీడియా ముందు ఇచ్చారో చెప్పమనండి, లేదంటే ఏ సమావేశని ఆధారం చేసి ఇచ్చారో చెప్పమనండి. ఇవన్నీ తప్పుడు ప్రచారం చేయడానికి ఈ ఫేక్ బ్యాచ్, ఈ దొంగల మూట ప్రతిదానికి ముందుంటుంది. దీన్ని ప్రజానికి ఎప్పుడు నమ్మరో. అలాగే అసలు వీళ్ళ మాట నమ్మే పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు కదా, దేశవ్యాప్తంగా కూడా వీళ్ళ మాటలు నమ్మే పరిస్థితి లేరు. మరి లోకేష్ గారు ఇచ్చిందని ఎలా చూడొచ్చుంటారు? ఇక్కడ అమ్మాయి కోసం 6 కోట్లు ఇవ్వడం జరిగిందని ఎలా చూడొచ్చుంటారు? నారా లోకేష్ బాబు గారు రాజకీయాలకు అతీతంగా, అలాగే పార్టీలకు అతీతంగా ఒక పసిబిడ్డ ప్రాణం కాపాడటం కోసం మానవతా దృక్పథంతో తాను ఒక సామాజిక స్పృహతో నేను ఒక మనిషిని ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా, ఒక మంత్రిగా కాకుండా, ఒక సోదరులాగా నేను నా బిడ్డకి నేను సాయం చేస్తాను మంచి ఆలోచనతో ఈరోజు మానవత్వాన్ని చాటుకుని తన యొక్క సొంత డబ్బులతో, ఇది ప్రజాధనం కాదు, కానే కాదు, దీన్ని ఎవడైనా వైసీపీ ఫేక్ బ్యాచ్ నిరూపించగలిగితే ప్రజాధనమని మేము వాళ్ళకు ఉడిగించి ఎత్తకుండా సిద్ధంగా ఉన్నాము. తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. కానీ ఈరోజు నారా లోకేష్ బాబు చేసిన ఈ యొక్క సహాయాన్ని ఏంటి ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నారు. అటువంటి నారా లోకేష్ గారికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున, ఆ పాప తరఫున మేమందరం కూడా సదగొడ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అదే చూసుకుంటే నిన్న ఏదైతే నేషనల్ మీడియాలో మాట్లాడతా
రెడ్ బుక్ రాజ్యాంగం గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఆయన కరాఖండి చెప్పిన పరిస్థితి, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద యాక్షన్ ఉంటుందని చెప్పి అన్నారు. ఆ రిపోర్టర్ ఇంకో మాట కూడా అడిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నారా అంటే దానికి ఆయన సమాధానం చెబుతూ త్వరలో తెలుస్తుందని చెప్పాను. నిజంగానే దాంట్లో ఉంటాడంటారు జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీగా? ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది దాన్ని దుర్వినియోగం చేయడం కోసం అయితే లోకేష్ బాబు గారు రాయలేదు. ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, ఎవరైతే తప్పుడు పనులకు పాల్పడ్డారో, ఎవరైతే గత ప్రభుత్వంలో అరాచక పాలన చేసి టీడీపీ కార్యకర్తల మీద అవ్వచ్చు, టీడీపీ నాయకుల ఇళ్ల మీద అవ్వచ్చు, టీడీపీ వాళ్ళ మీద అవ్వచ్చు తప్పుడు కేసులు పెట్టి దాడులు తెగించారో అటువంటి వారిపైన గ్యారంటీగా చర్యలు తీసుకోవడం జరిగింది. దానికోసం రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం కానీ రెడ్ బుక్కే కానీ ఇది. కానీ ఈ యొక్క రెడ్ బుక్లో రాసిన దాన్ని మాత్రం ఎటువంటి తప్పుడు ప్రయోజనాలు, తప్పుడు వ్యవహారాలకు మాత్రం ఉపయోగించే పరిస్థితి లేదు. అలాగే జగన్ అండుకో ఖచ్చితంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో గ్యారంటీగా వాళ్ళ పేరు నమోదయ్యి ఉంది. అలాగే నాకు తెలిసినంత వరకు గ్యారంటీగా దీంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు కూడా కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే చేసేవాడి కంటే చేయించేవాడే మొదటి నేరస్తుడు. ఇది రాజ్యాంగం ప్రకారం కూడా అదే అమలవుతుంది. గ్యారంటీగా ముందు జరిగేది చూడబోతారు. గ్యారంటీగా రెడ్ బుక్ రాజ్యాంగంలో గ్యారంటీగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే అతని పేరు మాత్రం కంపల్సరీగా ఉంటుంది నాకు తెలిసి. మరి ఇక్కడ చూసుకుంటే ఇంకో వారానికి వస్తే ఏదైతే ఆయన నిన్న క్రతువు నిర్వహించాడు, ఏదైతే ఒక విగ్రహ ప్రతిష్టకి వెళ్ళాడు, దాంట్లో ఆయన యాగం చేశాడు. ఆ యాగంలో చూస్తే మళ్ళీ పదేగా హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా చేస్తా ఉన్నాడు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇక్కడ? అసలు వీళ్ళందరూ మేకతోలు కప్పుకున్న పుల్లండి. వీళ్ళు నిజంగా రాజకీయం కోసం రాలా, వాళ్ళ యొక్క మత ప్రచారం చేసుకుని హిందుత్వాన్ని భ్రష్టు పట్టించడం కోసం పుట్టిన పార్టీయే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు తన తండ్రి కూడా అలాగే చేశాడు. 7 కొండలు వీళ్ళు వచ్చిన తర్వాత పుట్ల 7 కొండలు, వీళ్ళ తండ్రి తాటలు పుట్టక ముందు పుట్టిన 7 కొండలు, వాటిని వీళ్ళు మేము 7 కొండలు చేసామన్నట్టుగా మాట్లాడారు. ఆ రోజు 2 కొండలు చాలని మాట్లాడిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు ఏం చేశాడు? ఆయన అట్లాగే చేశాడు. ఏమైపోయాడు? చివరికి కాలగర్భంలో కలిసిపోయాడు. రేపొద్దున వీళ్ళ పరిస్థితి కూడా అంతే. ఎంత విర్రవీగుతారో. ఇప్పుడు ములక కొమ్మ ఊరిని బర్రని పెరిగిద్ది, విరుగుడు కొరకని వీళ్ళు చేతులు అంతే. ఎదిగాడు, అయిపోయింది, ఎగిరాడు అయిపోయింది, ఇక లేదు, కూలిపోయింది, ఇక లెగదు, లేచేది లేదు, ఇక భూస్థాపితం అయిపోవడానికి సిద్ధంగా ఉంది పార్టీ వాళ్ళ నాయకులు. అంటే ఇక్కడ వ్యవహారం చూసుకుంటే గతంలో కల్తీ లడ్డు వ్యవహారంలో తప్పించుకోవడానికి ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నాడు అంటారా? మళ్ళీ పదే తప్పులు చేస్తున్నాడు అంటారా? లేకపోతే ఏదో రకంగా కించపరచాలి, దెబ్బతీయాలనే విధంగానే చేస్తున్నాడు అంటారా? వీళ్ళు మొదటి నుంచి కూడా ఈ రాజకీయాన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. వీళ్ళు ఒక ఇష్యూని వీళ్ళు తప్పు చేసినప్పుడు దాని వెంబడే ప్రజల్లోకి పూర్తిగా చేరకుండా ఇంకో ఇష్యూని క్రియేట్ చేసి దాని మీద నడుపుకుంటూ గత 5 ఏళ్ళ ప్రభుత్వం నడుపుకొచ్చారు. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ వాడుతూ వీళ్ళు ఇవాళ కల్తీనే కలిపిన లడ్డు వివాదంలో ఆల్రెడీ సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది. అలాగే ఇప్పుడు ఎన్డీపీ రిపోర్ట్ ఏదో వచ్చింది. ఈ మొత్తం వచ్చినా కూడా వీళ్ళు ఇంకా దాన్ని మసిమూసి మార్చిగా చేసి దీన్ని ప్రజల్లో పూర్తిగా వెళ్లకుండా చేయడం కోసమే ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అలాగే దానికోసం వీళ్ళు ఏదో క్రియేట్ చేసి అది భద్రత చేస్తున్నారు. అంటే ఇక్కడ ఇంకో విషయానికి వస్తే ఈ లడ్డు వ్యవహారంలో ఆయన క్షమాపణ చెప్పడం జరిగింది. గవర్నమెంట్ తరఫున ప్రజలందరికీ, భక్తులందరికీ క్షమాపణ చెప్పిన పరిస్థితి. దాన్ని ఎలా చూడొచ్చుంటారు ఇక్కడ? లోకేష్ గారు ఈ తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం మీద గవర్నమెంట్ సైడ్ నుంచి, ఇప్పుడున్న గవర్నమెంట్ సైడ్ నుంచి ఆయన క్షమాపణ చెప్పిన పరిస్థితి అందరికి, భక్తులందరికీ. అది లోకేష్ బాబు గారు వీళ్ళు క్షమాపణ చెప్పారంటే అది వాళ్ళ విజ్ఞతకి తార్కాణం అది. ఎందుకంటే ఒక మంచి మనసు, మానవత్వము, ఒక దేవుడి ఉన్న భక్తి, గౌరవం ఇవన్నీ కలిగిన వాళ్ళు, ఆధ్యాత్మికతని ప్రోత్సహించే వాళ్ళు కానీ, హిందూ సాంప్రదాయాన్ని గౌరవించే వాళ్ళు కానీ గ్యారంటీగా ఎవరు తప్పు చేసినా ఈరోజు ప్రభుత్వంలో మేమున్నాం కాబట్టి దానికి మేము కూడా ప్రజల నుంచి మేము క్షమాపణ కోరుకోవాలి, క్షమించమని అడగాలి. కాబట్టి అది వాళ్ళ యొక్క మానవతా దృక్పథానికి నిదర్శనం. మరి ఇక్కడ అదేవిధంగా చూసుకుంటే వైసీపీలో ఏం జరుగుతుంది? రోజుకి ఒక్కొక్క నాయకుడు జారుకుంటున్న పరిస్థితి. ఇంకో రకంగా చూసుకుంటే కొంతమందికి హార్ట్ స్ట్రోకులు, బ్రెయిన్ స్ట్రోకులు వస్తున్న పరిస్థితి. ఎందుకని ఆ పరిస్థితి వచ్చిందంటారు వైసీపీలో? ఇప్పుడు పాపి చిరాయం అని అసలు పాపం చేసినవాడు చిరాయిగా ఉంటాడు. ఏంటి చేయించిన వాడు చిరాయిగా ఉంటే చేసిన వాళ్ళు అతి త్వరలోనే కాలగర్భంలో కలిసిపోతాకి చాలా దారులు ఉంటాయి. ఎప్పుడైతే మనము నమ్మిన సిద్ధాంతం మనల్ని కాపాడిద్దంటే దాంట్లో ధర్మము, నీతి, నిజాయితీ ఉంటేనే ఆ సిద్ధాంతం మనల్ని కాపాడిద్ది. ఎప్పుడైతే మనం నమ్మిన సిద్ధాంతం తప్పుడు దారిలో, తప్పుడు తడకలతో ఉందంటే మాత్రం గ్యారెంటీగా ఆ కర్మ ఫలాన్ని ఎవడైనా అనుభవించాల్సిందే. ఇవాళ జరుగుతుంది కూడా అది. అంటే
బొత్స గారికి నేను బ్రెయిన్ స్ట్రోక్ రావడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసెంబ్లీలో మరి పక్కనైనా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. గవర్నమెంట్ నుంచి ప్రెజర్ లేకపోతే వాళ్ళ నాయకుడు ఇచ్చే ప్రెజర్ మూలాన అలా ఆయనకి వచ్చిందంటారా? ఇప్పుడు వయసు తక్కువ యాసాలు ఎక్కువ అని వయసుకు మించిన మాటలు మాట్లాడాలి, వయసుకు మించిన ఆరోపణలు చేయాలి. నువ్వు హెరిటేజ్ డైరీకి వెళ్ళిపోయి హెరిటేజ్ డైరీలో చీజ్ అది ఒక వస్తువుని తీసుకొచ్చి అది పాలని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నోటికి అవాకు చెవులు పేరేమంటే కల్తీ వెంకటేశ్వర స్వామి గురించి జరిగిన కల్తీ లడ్డు గురించి కూడా నోటికి వచ్చిన మాట అంటే ఆ పాప కర్మఫలం నువ్వు వాళ్ళు అనుభవిస్తున్నాను నేనైతే అనుకుంటున్నాను వాస్తవంగా. కానీ మేము ఒకటే కోరుకుంటున్నాం, ఏ రాజకీయ నాయకుడు తప్పులు చేయడం సహజం, ఎవరైనా తప్పులు మాట్లాడడం సహజం, కానీ ఆయన త్వరగా కోరుకోవాలి మాత్రం మేము కానీ మా పార్టీ అధిష్టానం కానీ కోరుకుంటున్నాం. అదే విధంగా చూస్తుంటే ఇంకో ఆహారంకి వస్తే పదే వైసీపీ నాయకులు ఎమ్మెల్సీ నాయకులు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇది అంతా హెరిటేజ్ ఇందాపూర్ కలిసి చేసిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో వీళ్ళు కనుక కల్తీ చేసి ఉంటే అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు అంటారు, ఇప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు అంటారు? అసలు వాళ్ళేగా ఆ టైంలో ఉన్నంత గవర్నమెంట్లో కానీ అటు బోర్డులో కానీ ఉన్న వాళ్ళ బాబాయ్ కానీ కరుణాకర్ రెడ్డి కానీ ఎందుకు తీసుకోలేకపోయారు అంటారు? ఇక్కడ ఇప్పుడు ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు వీళ్ళు చేసిన తప్పులన్నీ ఎదుటోడి మీద రుద్దటాకి ఎప్పుడు ఈ వైసీపీ జలగా అండ్ బ్యాచ్ రెడీగా ఉంటుంది. ఇది పక్కా మ్యాటర్. అలాగే హిందూపూర్ డైరీకి హెరిటేజ్కి సంబంధం ఏంటి? కేవలం అక్కడ నుంచి కొన్ని ఒక చీజ్ మాత్రమే వీళ్ళు కొంటారు, ఆ పౌడరు వీటి అక్కడి నుంచి రా మెటీరియల్ మాత్రం వీళ్ళు తీసుకొచ్చుకుంటున్నారు అక్కడి నుంచి. కానీ హిందూపూర్ అనే పెద్ద సంస్థ అది. వీళ్ళ కళ్ళు లేకపోతే వీళ్ళకి కళ్ళు కనపడిపోతే జలగానే చెత్తారు వస్తే పోయి అక్కడికి చూడమని చెత్తాను తొలగించి, అంతేగాని మీడియా ముందుకు వచ్చి ఈ తప్పుడు మాటలు అవాకులు చవాకులు పేలితే ఏంటి రేపొద్దున హిందూపూర్ డైరీ కూడా వీళ్ళ మీద కోర్టులో కేసు వేయడం కన్ఫర్మ్గా జరిగింది. వీళ్ళు దానికి కూడా పరువు నష్టం దావా కట్టాల్సిన పరిస్థితి. వాళ్ళ హెరిటేజ్ సంస్థ వేసింది, హెరిటేజ్ సంస్థకి క్లీన్ చిట్ ఇచ్చింది కోర్టు కూడా. ఏంటి ఈరోజు ఒక్కడొచ్చి బయటకు మాట్లాడతలేదు. దీనికి కూడా హెరిటేజ్ సంస్థ పరువు నష్టం దావా కట్టాల్సిన పరిస్థితి ఉంది. అలాగే హిందూపూర్ డైరీ కూడా గ్యారెంటీకి వెళ్ళేసింది. వీళ్ళు చివరికి అన్ని దారులు మూసుకుపోయి ఊపిరాడక ఊబిలో కూరుకుపోయే స్టేజ్కి వచ్చింది ఈ పార్టీ. కాబట్టి ఈ పార్టీ బూస్ట్ అవడానికి కన్ఫామ్. అంటే ఇక్కడ మరి ఆరోపణలు చేసినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేరు? గతంలో జరిగింది అంటున్నారు, వాళ్ళే చెప్తున్నారు. మరి నిజంగా జరిగితే ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? ఎక్కడ ఉన్నారంటారు? నిజంగా గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నిజంగా అదే కల్తీనే జరిగింది అని కానీ మీకు సాక్ష్యాలు ఆధారాలు ఉన్నప్పుడు మరి గత 5 ఏళ్ళు 19 నుంచి 24 వరకు మీరే పరిపాలించారు కదా. అప్పుడు మీ యొక్క సిట్టు మీ చేతుల్లో ఉంది, సిఐడి మీ చేతుల్లో ఉంది, ఏసీబీ మీ చేతుల్లో ఉంది, ప్రతి ఒక్క దర్యాప్తు సంస్థ కూడా మీ చేతుల్లో ఉంది. మరి ఆ రోజు మీ అందరి వాళ్ళు ఏమైపోయినాయి? ఆ రోజు మీరు కళ్ళు మూసిపోయినాయా? ఇది అదే వాస్తవం అయితే మీరు ఆ రోజే మీరు సిట్టేసి ఊరుకునే వాళ్ళ చెయ్యని వాటికే తప్పుడు కేసులు పెట్టి మా నాయకులను కానీ మా కార్యకర్తలు కానీ ఎంతమంది ఇబ్బంది పెట్టారు. మీరు అదే వెంకటేశ్వర స్వామి తిరుపతి దేవస్థానంలో లడ్డూ కల్తీ అయితే మీరెందుకు వెనకడు ఊరుకున్నారు? కావాలని ఈరోజు బురద తల్లడం కోసమే ఇటువంటి నిందారోపణలు చేస్తున్నారు. ఏంటి దీన్ని ఎవరు నమ్మే పరిస్థితి లేరు. మీరు ఇంకా బొకాయించాలని చూస్తే మిమ్మల్ని ఇప్పటికే తొంగలో దొక్కారు, ఈసారి బురదలో దొక్కి భూస్థాపన చేయడం మాత్రం ఖాయం ప్రజలు.